కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో శుక్రవారం వైసీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు జరిపిన దాడులపై డోన్ ఎమ్మెల్యే రాజారెడ్డి స్పందించారు. డోన్ పట్టణ మున్సిపల్ వైస్ చైర్మనే రౌడీలతో ఈ దాడి చేయించారని ఆయన ఆరోపించారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి అండదండలు ఉండడంతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని, అలాగే ఇదే రౌడీ గ్యాంగ్ డోన్ పట్టణం నుండి వెళ్లే లారీలను ఆపి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మళ్లీ ఇలాంటి దౌర్జన్యపు దాడులు జరగకుండా ఉప ముఖ్యమంత్రి హామీ ఇవ్వాలని కోరారు. అలాగే ఈ విషయంపై దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులకు సూచించారు. ఒక్కరోజు వాళ్ళు ఎవరు అంత రిఫ్రాక్ట్ ఈ రిఫ్రాక్ట్ ఇంత ధైర్యం వచ్చేసిందంటే ఒకరోజు లేక రాదు. ఇది కొన్ని సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి ఎప్పుడైనా కానీ క్రైమ్ చేసేవాడు కానీ అల్లరి చేసేవాడు కానీ అప్పటికప్పుడు నిక్ ఆఫ్ ద మూమెంట్ జరిగిందంటే ఎట్లా జరుగుతుంది, సమ్ లేడీస్ విషయం లేడీస్ విషయం. కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇది రెక్లెస్నెస్ ఎక్కువ వచ్చే సిచ్యువేషన్. ఇదే బ్యాచ్ లాస్ట్ టైం కర్నూలులో ఎక్సైజ్ ఇదే బ్యాచ్ స్టాండర్డ్ టెక్నిక్ రావడము, దౌర్జన్యం చేయడము, దౌర్జన్యం చేసిన తర్వాత వాళ్ళలోనే ఎస్సీస్ ఉంటారు కాబట్టి వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ వాళ్ళే కంప్లీట్. ఈ ప్రకారం ఇట్లయితే కానీ ఇప్పుడు పోలీసు ఒకవేళ నిస్సహాయంగా ఉండే పరిస్థితి ఏర్పడినా, లేదా పోలీసు ఒకవేళ అధికారంలో ఎవరైతే ఉంటారో వాళ్లకు సహాయపడదామని ఆలోచించినా, లేదా పోలీసు ఒకవేళ అధికారంలో ఉండే వాళ్ళను మనం ఏం అనలేము అనే ఒక భావన ఏర్పడినా ఇంకా సామాన్య మానవుడైతే బతికే పరిస్థితే ఉండదు. మిరప దేనిలోకి ఎట్లయితే, ఎందుకంటే ఇప్పుడు ప్రతి మనిషి కూడా ఎంతో మంచి చట్టము, ఎంతో డిపార్ట్మెంట్ అనేది కత్తులతో, బాకులతో, పైపులతో ఇది ఎంత భయంకరంగా ఓపెన్గా జరిగిందంటే పత్రికా విలేకరులందరూ ఉండి పత్రికా విలేకరులు రికార్డ్ చేస్తుండగా కూడా మీరు ఏం చేసుకుంటారు అన్నట్టు దుర్భాషలాడి పత్రికా విలేకరులను కూడా రికార్డ్ చేసేవాళ్ళని వీళ్ళందరూ చేశారు. దీని బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఎవరి 40-50 మంది అంటే డోన్ పట్టణంలో ఉండే రొటీన్ రౌడీ షీటర్లతో పాటు చిన్న పిల్లలు కూడా 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కూడా దాంట్లో పాల్గొన్నారు. దాదాపు అందరూ కూడా మద్యం సేవించున్నారు. మరి దీని బ్యాక్గ్రౌండ్ అంటే ఒక వేలాల కోసము ఇంత దుర్మార్గము, ఇంత దౌర్జన్యము జరగాల్సిన అవసరం ఉందా అంటే బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గా అంత సులభంగా కేవలము ఆ వేలాల వరకే కాదు. ఎందుకంటే ఈ వేలాలు ఏం జరుగుతున్నాయి ఇక్కడ, ఒకటి వచ్చేసి బండ్లమెట్ట, ఒకటి వచ్చేసి సంత మార్కెట్, ఒకటి వచ్చేసి కమేలా. ఈ కవేలా కానీ, సంత మార్కెట్ కానీ, బండ్లమెట్ట కానీ ఇవన్నీ కలిపినా కూడా అప్సెట్ ప్రైస్ వచ్చేసి నాకు తెలిసి 24-25 లక్షలు. సో 24-25 లక్షల కోసము ఇంత దౌర్జన్యము, ఇంత అల్లరి, దాదాపు ఇద్దరు క్రిటికల్ అంటే వాళ్ళు బ్రతికితే అది దేవుని దయ అని అనుకోవాలి. దీని కారణం ఏమంటే డోన్లో ఒక మాఫియా జరుగుతా, భూ కబ్జాలు, లిక్కరు, ఎక్స్ట్రాక్షను. అదేవిధంగా ఈరోజు గమనించినట్లయితే సంత మార్కెట్ అనే పేరు మీద పాట పాడతారు. బేతంచెర్ల, రంగాపురం, మల్కాపురం, సిమెంట్ నగర్, బుగానపల్లె ఇక్కడ అన్ని చోట్ల నుంచి పోయే లారీలు ఏవైతే ఉన్నాయో, తమిళనాడు పోవాలన్నా, బెంగళూరుకు పోవాలన్నా, దక్షిణ భారతదేశానికి పోవాలన్నా బెంగళూరు హైవే ఏవైతే తీసుకుంటారో ఆ బండ్లన్నీ కూడా డోన్ పట్టణం దాటిపోతాయి. బైపాస్ రోడ్ లేనందువల్ల ప్రతి బండిని ఆపి వసూలు చేస్తున్నారు ఇల్లీగల్. దాదాపు ఒక 100 బండ్లు రోజు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటే 100 నుంచి 200 రూపాయలు వసూలు చేస్తారనమాట. అంటే ఇంచుమించు రోజుకు 10 నుంచి 20 వేలు ఒక ఇల్లీగల్ ఆదాయం. నంబర్ 2, లిక్కర్ షాపు, బెల్ట్ షాపు విచ్చలవిడిగా. ఎవరినన్నా అడిగితే డోన్ ఒక ప్రత్యేకత, డోన్ ఒక గోవా ఇండియా అని అన్నారనమాట. కూడా నామినేషన్ బేసిస్ మీద చేయాలని అంటే గ్రానైట్కు సంబంధించి ప్రతి ఒక్క గ్రానైట్ లారీ ఇదే మాఫియాకు సంబంధించిన దౌర్జన్యంకు కూడి వీళ్ళు చెప్పిన ప్రకారమే జరుపుకోవాలి, వీళ్ళ లారీలే తిరగాలి,
బయట లారీలు రాకూడదు, బయట లారీలు వచ్చింటే తాడిపత్రివి చనగొండ దగ్గర లారీనే కాల్చేసిన, దాని మీద ఇంతవరకు చర్య లేదు. దీనికంతా ఈ మాఫియా కింగ్ పిన్ ఎవరంటే డోను మున్సిపల్ వైస్ చైర్మన్ కేసన్న గౌడ్. డోను మున్సిపల్ వైస్ చైర్మన్ తనకు సంబంధించిన ఒక బ్యాచ్, రౌడీల బ్యాచ్ పెట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రశ్న ఏమంటే, డోను మున్సిపల్ వైస్ చైర్మన్ ఒక రౌడీ షీటర్. ఎప్పుడైనా రౌడీ షీటరు 2014 కంటే ముందర 2009లో రౌడీ షీటర్. 2014లో అధికార తెలుగుదేశం పార్టీ ఏం బేసిస్ మీద ఒక రౌడీ షీటర్ మున్సిపల్ వైస్ చైర్మన్ చేసిందంటే ఒక ప్రశ్న. అధికార పార్టీ ఆశీస్సులు లేకుండా, దీవెనలు లేకుండా ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ ఈరోజు ఈ విధంగా ప్రవర్తించగలుగుతారా, ఈ విధంగా మాఫియా రింగు నడపగలుగుతారనేది ఒక ప్రశ్న. ఈరోజు మనం గమనించాల్సింది, లా అండ్ ఆర్డర్ అనేది క్రమక్రమంగా క్షీణించిపోతా ఉంది అని చెప్పి అందరి అభిప్రాయం. లా అండ్ ఆర్డర్ అనేది, పబ్లిక్ ఆర్డర్ అనేది ఇంకా ఎక్కువ ఇష్యూ. లా అండ్ ఆర్డర్ అనేది ఒకవేళ క్షీణించిపోయినా ఎంతో కొంత కష్టపడితే లా అండ్ ఆర్డర్ను రెక్టిఫై చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కానీ పబ్లిక్ ఆర్డర్ అనేది పోతే పబ్లిక్ ఆర్డర్ను రెక్టిఫై చేసేదానికి చాలా కష్టం. ఈరోజు డోన్లో ఇంత పెద్ద దాడి జరిగితే పగలు మున్సిపల్ ఆఫీసు నడి సెంటర్లో పోలీసు సమక్షంలో, పోలీస్ కానిస్టేబుల్లో ఆపేదానికి కూడా చాలా నమ్మలేదు వాళ్ళ దగ్గర శక్తి. ఈ పరిస్థితుల్లో 10వ తరగతి 12వ తరగతి పిల్లలు పాల్గొంటూ ఉంటారు. అంటే పబ్లిక్ ఆర్డర్ ఏమైనా. ఈరోజు పిల్లలు బ్లేడ్ బ్యాచ్ అని చెప్పి బ్లేడులు ఏళ్ల మధ్యలో, మరి ఆర్యవయసులకు సంబంధించిన ఒక భూమి ఆక్రమించేదానికి ఓపెన్గా జేసీబీలు పెట్టి కంప్లైంట్లు పోతే ప్రభుత్వ సంబంధించిన డిపార్ట్మెంట్లు, రెవెన్యూ వాళ్ళు ఏమైతే ఉన్నారంటే కేవలం నిస్సాయంగా ఆగిపోతూ ఉన్నారు. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నిస్సాయంగా ఆగిపోతూ ఉంది. ఇది కాక ఈ మధ్య కాలంలోనే నాయి బ్రాహ్మణులకు, యాదవులకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో దానికోసం కొట్లాట జరిగితే దేవనకొండకు సంబంధించిన కుమారస్వామి గౌడ్ అండ్ కుటుంబస్తులు వాళ్ళు దాదాపు వాళ్ళకు తల పగిలి 3 రోజులు కోమాలో ఉన్నారు. ఇంతవరకు దాని మీద సరైన చర్య, చట్టపరంగా సరైన శిక్షణలు, సరైన అరెస్టులు కూడా జరగలేదు. ఇది కాకుండా డోన్ నుంచి పోయే ఏకంగా వాగులను, వంకలను ఆక్రమిస్తూ ఉంటారు. సంకేతం, ప్రజల సంకేతం ఏమంటే, ఇక్కడ ఉండే ఎవరైతే మున్సిపల్ వైస్ చైర్మన్ ఇవన్నీ చేసి ఉన్నారో ఈ మున్సిపల్ వైస్ చైర్మన్కు వెనకాల అధికార పార్టీ ఉప ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉన్నాయా అని చెప్పి పబ్లిక్ అర్థమవుతుందా లేదా? సామాన్య మానవుడు ఆటోమేటిక్గా ఉప ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఈరోజు ఇంత దుర్మార్గానికి ఇంత ధైర్యంగా పాల్పడినారని అనుకుంటారు తప్ప, ఒకవేళ ఉప ముఖ్యమంత్రి గారికి కోపం వస్తుంది ఇటువంటివి చేస్తే, ఉప ముఖ్యమంత్రి గారికి నచ్చవు ఇటువంటివి చేస్తే అని చెప్పి తెలిసినట్లయితే ఖచ్చితంగా ఇంత ధైర్యం ఉంటుందో ఒక మనిషికి, ఇంత పట్టపగలు ఇదంతా చేసేదానికి అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తారు. ఇప్పటికైనా లేట్ లేదు. దయచేసి నేను ఉప ముఖ్యమంత్రి గారిని సవినయంగా కోరుతా ఉన్నా, రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం అందరి తరఫున, ప్రజానికం తరఫున. సార్, మీరు సీనియర్ మోస్ట్ పర్సన్స్, మీరు ఎన్నో పర్యాయాలు డోన్ ఇంతకుముందు మీరు రిప్రజెంట్ చేశారు. మీరు దయచేసి నంబర్ 1 పబ్లిక్ కాన్ఫిడెన్స్ వచ్చేదానికి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. మీరు భరోసా ఇవ్వండి పబ్లిక్కు, ఇటువంటివి ఇక మీదట జరగవు, నేను సహించను అని చెప్పి ఇవ్వండి. నంబర్ 2, మీరు తగిన ప్రభుత్వ డిపార్ట్మెంట్లు, ముఖ్యంగా ఏవైతే లా అండ్ ఆర్డర్కు, శాంతి భద్రతలకు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో మీరు పబ్లిక్గా ఆదేశాలు ఇవ్వండి. అందరినీ పిలుచుకొచ్చి, ఇది ఊరికే మనం మాట్లాడేది కాదు, అందరినీ పిలుచుకొచ్చి తగిన శిక్ష విధించేటట్లు మీరు ఇవ్వండి. నంబర్ 3, ఏ వేలాలైతే ఈరోజు జరిగి ఉన్నాయో అదే వేలాలు, ఎంత ఘోరమైన పరిస్థితి అంటే వేలాలు మళ్ళీ కంటిన్యూ అయినాయి. ఇంత బయట జరుగుతూ ఉంటే సింగిల్ టెండర్ల మాదిరి వేసుకొని వేలాలు కంటిన్యూ అయినాయి, వేలాలు రద్దు కూడా చేయలేదు. ఈరోజు నిజంగా ఉప ముఖ్యమంత్రి గారు మీరు ఆదేశాలు ఇవ్వండి, వేలాలు రద్దు చేయమని చెప్పి. చావు బ్రతుకుల్లో ఉండే వాళ్ళ మీద మళ్ళీ ఫాల్స్ కేసు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది. ఆ ఎస్సీ ఎస్టీ కేసులు వెత్తేయమని చెప్పి, అది రాంగ్ అని చెప్పి ఎంక్వైరీ ప్రకారము ఏదైతే నిజమో అది బయటకు వచ్చేటట్లు మీరు ఆదేశాలు ఇవ్వండి. అన్నిటికంటే ముఖ్యంగా కులాలకు, మతాలకు అతీతంగా అందరినీ కూడా మీరు రెస్పెక్ట్ చేస్తూ, మరి మీరు ఏదైతే బీసీలు అంటే నాకు అత్యంత అభిమానం అని మీరు చెప్తా ఉన్నారో ఆ అత్యంత అభిమానం ఉన్న బీసీలందరికీ కూడా మీరు భద్రత కల్పించండి. కూడా నామినేషన్ బేసిస్ మీద చేయాలని అంటే
గ్రానైట్కు సంబంధించి ప్రతి ఒక్క గ్రానైట్ లారీ ఇదే మాఫియాకు సంబంధించిన దౌర్జన్యంకు కూడి వీళ్ళు చెప్పిన ప్రకారమే జరుపుకోవాలి, వీళ్ళ లారీలే తిరగాలి, బయట లారీలు రాకూడదు. బయట లారీలు వచ్చింటే తాడిపత్రివి చనుగొండ దగ్గర లారీనే కాల్చేసిన, దాని మీద ఇంతవరకు చర్య లేదు. దీనికంతా ఈ మాఫియా కింగ్ పిన్ ఎవరంటే డోను మున్సిపల్ వైస్ చైర్మన్ కేసన్న గౌడ్. డోను మున్సిపల్ వైస్ చైర్మన్ తనకు సంబంధించిన ఒక బ్యాచ్, రౌడీల బ్యాచ్ పెట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రశ్న ఏమంటే, డోను మున్సిపల్ వైస్ చైర్మన్ ఒక రౌడీ షీటర్. ఎప్పుడైనా రౌడీ షీటరు 2014 కంటే ముందర 2009లో రౌడీ షీటర్. 2014లో అధికార తెలుగుదేశం పార్టీ ఏం బేసిస్ మీద ఒక రౌడీ షీటర్ మున్సిపల్ వైస్ చైర్మన్ చేసినది ఒక ప్రశ్న. అధికార పార్టీ ఆశీస్సులు లేకుండా, దీవెనలు లేకుండా ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ ఈరోజు ఈ విధంగా ప్రవర్తించగలుగుతారా, ఈ విధంగా మాఫియా రింగు నడపగలుగుతారనేది ఒక ప్రశ్న. ఈరోజు మనం గమనించాల్సింది, లా అండ్ ఆర్డర్ అనేది క్రమక్రమంగా క్షీణించిపోతూ ఉంది అని చెప్పి అందరి అభిప్రాయం. లా అండ్ ఆర్డర్ అనేది మరి ఆర్యవయసులకు సంబంధించిన ఒక భూమి ఆక్రమించేదానికి ఓపెన్గా జేసీబీలు పెట్టి కంప్లైంట్లు పోతే ప్రభుత్వ సంబంధించిన డిపార్ట్మెంట్లు, రెవెన్యూ వాళ్ళు ఏమైతే ఉన్నారంటే కేవలం నిస్సాయంగా ఆగిపోతూ ఉన్నారు. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నిస్సాయంగా ఆగిపోతూ ఉన్నారు. ఇది కాక ఈ మధ్య కాలంలోనే నాయి బ్రాహ్మణులకు, యాదవులకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో దానికోసం కొట్లాట జరిగితే దేవనకొండకు సంబంధించిన కుమారస్వామి గౌడ్ కుటుంబస్తులు వాళ్ళు దాదాపు వాళ్ళకు తల పగిలి 3 రోజులు కోమాలో ఉన్నారు. ఇంతవరకు దాని మీద సరైన చర్య, చట్టపరంగా సరైన శిక్షణలు, సరైన అరెస్టులు కూడా జరగలేదు. ఇది కాకుండా డోన్ నుంచి పోయే ఏకంగా వాగులను, వంకలను ఆక్రమిస్తూ ఉంటారు. పబ్లిక్ ఆర్డర్ అనేది ఇంకా ఎక్కువ ఇష్యూ. లా అండ్ ఆర్డర్ అనేది ఒకవేళ క్షీణించిపోయినా ఎంతో కొంత కష్టపడితే లా అండ్ ఆర్డర్ను రెక్టిఫై చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కానీ పబ్లిక్ ఆర్డర్ అనేది పోతే పబ్లిక్ ఆర్డర్ను రెక్టిఫై చేసేదానికి చాలా కష్టం. ఈరోజు డోన్లో ఇంత పెద్ద దాడి జరిగితే పట్ట పగలు మున్సిపల్ ఆఫీసు నడి సెంటర్లో పోలీసు సమక్షంలో, పోలీస్ కానిస్టేబుల్లో ఆపేదానికి కూడా చాలడం లేదు వాళ్ళ దగ్గర శక్తి. ఈ పరిస్థితుల్లో 10వ తరగతి 12వ తరగతి పిల్లలు పాల్గొంటూ ఉన్నారు. అంటే పబ్లిక్ ఆర్డర్ ఏమైనా. ఈరోజు పిల్లలు బ్లేడ్ బ్యాచ్ అని చెప్పి బ్లేడులు ఏళ్ల మధ్యలో కత్తులతో, బాకులతో, పైపులతో, ఇది ఎంత భయంకరంగా ఓపెన్గా జరిగిందంటే పత్రికా విలేకరులందరూ ఉండి పత్రికా విలేకరులు రికార్డ్ చేస్తుండగా కూడా మీరు ఏం చేసుకుంటారు అన్నట్టు దుర్భాషలాడి పత్రికా విలేకరులను కూడా రికార్డ్ చేసేవాళ్ళ వీళ్ళందరూ చేశారు. దీని బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఎవరి 40-50 మంది అంటే డోన్ పట్టణంలో ఉండే రొటీన్ రౌడీ షీటర్లతో పాటు చిన్న పిల్లలు కూడా 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కూడా దాంట్లో పాల్గొన్నారు. దాదాపు అందరూ కూడా మద్యం సేవించున్నారు. మరి దీని బ్యాక్గ్రౌండ్ అంటే ఒక వేలాల కోసము ఇంత దుర్మార్గము, ఇంత దౌర్జన్యము జరగాల్సిన అవసరం ఉందా అంటే బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గా అంత సులభంగా కేవలము ఆ వేలాల వరకే కాదు. ఎందుకంటే ఈ వేలాలు ఏం జరుగుతున్నాయి ఇక్కడ, ఒకటి వచ్చేసి బండ్లమెట్ట, ఒకటి వచ్చేసి సంత మార్కెట్, ఒకటి వచ్చేసి కమేలా. ఈ కవేలా కానీ, సంత మార్కెట్ కానీ, బండ్లమెట్ట కానీ ఇవన్నీ కలిపినా కూడా అప్సెట్ ప్రైస్ వచ్చేసి నాకు తెలిసి 24-25 లక్షలు ఉన్నట్టు. సో 24-25 లక్షల కోసము ఇంత దౌర్జన్యము, ఇంత అల్లరి, దాదాపు ఇద్దరు క్రిటికల్ అంటే వాళ్ళు బ్రతికితే అది దేవుని దయని అనుకోవాలి. దీని కారణం ఏమంటే డోన్లో ఒక మాఫియా జరుగుతా ఉంది. భూ కబ్జాలు, లిక్కరు, ఎక్స్టార్షను. అదేవిధంగా ఈరోజు గమనించినట్లయితే సంత మార్కెట్ అనే పేరు మీద పాట పాడతారు. బేతంచెర్ల, రంగాపురం, మల్కాపురం, సిమెంట్ నగర్, బుగానపల్లె ఇక్కడ అన్ని చోట్ల నుంచి పోయే లారీలు ఏవైతే ఉన్నాయో తమిళనాడు పోవాలన్నా, బెంగళూరుకు పోవాలన్నా, దక్షిణ భారతదేశానికి పోవాలన్నా బెంగళూరు హైవే ఏవైతే తీసుకుంటారో
ఆ బండ్లన్నీ కూడా డోన్ పట్టణం దాటిపోతాయి బైపాస్ రోడ్ లేనందువల్ల. ప్రతి బండిని ఆపి వసూలు చేస్తున్నారు ఇల్లీగల్. దాదాపు ఒక 100 బండ్లు రోజు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటే 100 నుంచి 200 రూపాయలు వసూలు చేస్తారనమాట. అంటే ఇంచుమించు రోజుకు 10 నుంచి 20 వేలు ఒక ఇల్లీగల్ ఆదాయం. నంబర్ 2, లిక్కర్ షాపు, బెల్ట్ షాపు విచ్చలవిడిగా. ఎవరినన్నా అడిగితే డోన్ ఒక ప్రత్యేకత, డోన్ ఒక గోవా అయింది అని అన్నారనమాట. సంకేతం, ప్రజల సంకేతం ఏమంటే ఇక్కడ ఉండే ఎవరైతే మున్సిపల్ వైస్ చైర్మన్ ఇవన్నీ చేసి ఉన్నారో ఈ మున్సిపల్ వైస్ చైర్మన్కు వెనకాల అధికార పార్టీ ఉప ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉన్నాయా అని చెప్పి పబ్లిక్ అర్థమవుతుందా లేదా? సామాన్య మానవుడు ఆటోమేటిక్గా ఉప ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఈరోజు ఇంత దుర్మార్గానికి ఇంత ధైర్యంగా పాల్పడినారని అనుకుంటారు తప్ప, ఒకవేళ ఉప ముఖ్యమంత్రి గారికి కోపం వస్తుంది ఇటువంటివి చేస్తే, ఉప ముఖ్యమంత్రి గారికి నచ్చవు ఇటువంటివి చేస్తే అని చెప్పి తెలిసినట్లయితే ఖచ్చితంగా ఇంత ధైర్యం ఉంటుందో ఒక మనిషికి ఇంత పట్టబొందులు ఇదంతా చేసేదానికి అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తాను. ఇప్పటికైనా లేట్ లేదు. దయచేసి నేను ఉప ముఖ్యమంత్రి గారిని సవినయంగా కోరుతా ఉన్నా, రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం అందరి తరఫున, ప్రజానికం తరఫున. సార్, మీరు సీనియర్ మోస్ట్ పర్సన్స్, మీరు ఎన్నో పర్యాయాలు డోన్ ఇంతకుముందు మీరు రిప్రజెంట్ చేశారు. మీరు దయచేసి నంబర్ 1 పబ్లిక్ కాన్ఫిడెన్స్ వచ్చేదానికి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. మీరు భరోసా ఇవ్వండి పబ్లిక్కు, ఇటువంటివి ఇక మీద జరగవు, నేను సహించను అని చెప్పి ఇవ్వండి. నంబర్ 2, మీరు తగిన ప్రభుత్వ డిపార్ట్మెంట్లు, ముఖ్యంగా ఏవైతే లా అండ్ ఆర్డర్కు శాంతి భద్రతలకు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో మీరు పబ్లిక్గా ఆదేశాలు ఇవ్వండి. అందరినీ పిలుచుకొచ్చి, ఇది ఊరికే మనం మాట్లాడేది కాదు, అందరినీ పిలుచుకొచ్చి తగిన శిక్ష విధించేటట్లు మీరు ఇవ్వండి. నంబర్ 3, ఏ వేలాలు అయితే ఈరోజు జరిగి ఉన్నాయో అదే వేలాలు, ఎంత ఘోరమైన పరిస్థితి అంటే వేలాలు మళ్ళీ కంటిన్యూ అయినాయి. ఇంత బయట జరుగుతూ ఉంటే సింగిల్ టెండర్ల మాదిరి వేసుకొని వేలాలు కంటిన్యూ అయినాయి, వేలాలు రద్దు కూడా చేయలేదు. ఈరోజు నిజంగా ఉప ముఖ్యమంత్రి గారు మీరు ఆదేశాలు ఇవ్వండి వేలాలు రద్దు చేయమని చెప్పి. చావు బ్రతుకుల్లో ఉండే వాళ్ళ మీద మళ్ళీ ఫాల్స్ కేసు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది. ఆ ఎస్సీ ఎస్టీ కేసులు వెత్తేయమని చెప్పి, అది రాంగ్ అని చెప్పి ఎంక్వైరీ ప్రకారము ఏదైతే నిజమో అది బయటకు వచ్చేటట్లు మీరు ఆదేశాలు ఇవ్వండి. అన్నిటికంటే ముఖ్యంగా కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కూడా మీరు రెస్పెక్ట్ చేస్తూ, మరి మీరు ఏదైతే బీసీలు అంటే నాకు అత్యంత అభిమానం అని మీరు చెప్తా ఉన్నారో ఆ అత్యంత అభిమానం ఉన్న బీసీలందరికీ కూడా మీరు భద్రత కల్పించండి.